హైదరాబాద్లో మరోసారి హైడ్రా యాక్షన్లోకి దిగింది. కొండాపూర్ సర్వే నెంబర్ 59లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇటీవల సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు తీర్పు రావడంతో ఈ ఉదయం నుంచి కొండాపూర్లో భిక్షపతి నగర్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. 2.5 దశాబ్దాలుగా ఈ స్థలంపై వివాదం కొనసాగుతోంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు చేపట్టారు. 2 కిలోమీటర్ల దూరంలోనే మీడియాను, స్థానికుల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. హైదరాబాద్లో మరోసారి హైడ్రా యాక్షన్లోకి దిగింది. కొండాపూర్ సర్వే నెంబర్ 59లో కూల్చివేతలు చేపట్టింది. ఇటీవల సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో ఉదయం నుంచి కొండాపూర్లోని భిక్షపతి నగర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. 2.5 దశాబ్దాలుగా ఈ స్థలంపై వివాదం కొనసాగుతూనే ఉంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర అంటే 2 కిలోమీటర్ల దూరంలోనే మీడియాను, స్థానికుల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. హైడ్రా కొండాపూర్లో కూల్చివేతలు చేపట్టింది. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రత్నకుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, అసలు యాక్చువల్గా జరుగుతోంది ఏంటి? దాదాపు 25 ఏళ్లుగా కూడా వివాదాస్పద స్థలం అంటున్నారు. ఆ స్థలంలో ఎంతమంది నివసిస్తూ ఉన్నారు? వాళ్ళంతా ఏం చెప్తూ ఉన్నారు? ఓవరాల్గా సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సర్వే నెంబర్ 59లో ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు అనేవి జరుగుతూ ఉన్నాయి. గత 25 ఏళ్లుగా కొండాపూర్లోని భిక్షపతి నగర్ లో ఉన్న సర్వే నెంబర్ 59కి సంబంధించి 25 ఏళ్లుగా ఈ వివాదం అనేది నడుస్తోంది. వైపున ప్రభుత్వ భూమి అని, లేకపోతే అక్కడ కొంతమంది ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టుకొని అక్కడే నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఇతర వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు ఇది తమ భూమి అంటూ కూడా వాళ్ళు వాదన తెలియజేస్తూ ఉంటే, ఇది ప్రభుత్వ భూమి అని ప్రభుత్వం ఒకవైపున తెలియజేస్తూ వస్తుంది. అయితే వీటన్నిటికీ సంబంధించి ఎప్పుడైతే హైడ్రా ఫామ్ అయిందో, హైడ్రా ఫామ్ అయిన తర్వాత ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని చేపట్టినటువంటి నిర్మాణాలకు సంబంధించి కూడా చర్యలు తీసుకుంటూ వస్తూ ఉన్నారు. అటువంటి వాటన్నిటిని కూడా కూల్చివేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే నిర్మాణాలను చేపట్టినటువంటి వ్యక్తులు కూడా పలు ప్రాంతాల్లో, కేవలం ఇప్పుడు కొండాపూరులో జరుగుతున్నటువంటి కూల్చివేతలకు సంబంధించి మాత్రమే కాదు, అనేక ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి వివాదాస్పదమైనటువంటి భూములకు సంబంధించి కూడా తమ భూమి అని అంటూ కూడా కోర్టు మెట్లెక్కడం కూడా జరిగింది. సో ఈ క్రమంలోనే ఇప్పుడు మరొకసారి కొండాపూర్లోని భిక్షపతి నగర్ లోని యొక్క సర్వే నెంబరు 59కి సంబంధించినటువంటి భూమికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు కొందరు, అలాగే అక్కడ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరోవైపున ప్రభుత్వం సైతం హైడ్రా కూడా కోర్టులో తమ యొక్క వాదనలను వినిపించింది. ఇక ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో సర్వే నెంబర్ 59లో చేపట్టినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా ప్రస్తుతానికి హైడ్రా అధికారులు కూల్చివేస్తూ ఉన్నారు. కూల్చివేతల్లో భాగంగానే ఇది భారీ పోలీసు బందోబస్తును నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళందరూ కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనేటువంటి అవకాశం ఉంది. హైడ్రా కూల్చివేతలకు అడ్డుపడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ఆపేందుకు, వాళ్ళందరినీ నిలువరించేందుకు భారీ పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మరోవైపు కేవలం అక్కడ ఉన్నటువంటి స్థానికులని రానివ్వకుండా ఉండటం మాత్రమే కాదు, మీడియాని సైతం పరిసర ప్రాంతాల్లోకి ఎలో చేయట్లేదు. దాదాపు 2 కిలోమీటర్ల దూరంలోనే మీడియాను ఆపివేయడం జరిగింది. స్థానికులతో పాటు చాలా సీక్రెట్ ఆపరేషన్ లాగా లోపల భిక్షపతి నగర్ లోని సర్వే నెంబర్ 59లో చేపట్టినటువంటి యొక్క నిర్మాణాలన్నింటినీ కూడా ప్రస్తుతం హైడ్రా అధికారులు కూల్చివేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.